మహాతిప్పలు, కడపలో ఆత్మస్తుతి, పరనింద తరహాలో టీడీపీ మహానాడు, ఎన్నికల హామీల అమలు గురించి ప్రస్తావనే లేనివైన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు గాలికి వదిలేసి గొప్పలు వైఎస్ జగన్ను దూషించడం, వారిని పొగుడుకోవడమే పని. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి వారసులు లేకుండా నిర్వహణ కార్యక్రమంలో కనిపించిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ లోకేష్ను భవిష్యత్ నాయకుడిగా చిత్రీకరించేందుకు తీవ్ర ప్రయత్నం. ఎన్టీఆర్ ఏఐ ప్రయోగం బూమరా. 1995 నాటి ఎన్టీఆర్ ప్రసంగం వైరల్. క్రమేపీ నందమూరి వంశస్థులను దూరం చేస్తున్న నారావారు. జూనియర్ ఎన్టీఆర్కి బాలకృష్ణతో అడ్డుకట్ట. పూర్తిగా అబద్ధాలు కట్టుకథలతో టీడీపీ నేతల హంగామా. 6 శాసనాలంటూ సూపర్ 6 తరహాలో మరో మోసానికి తెర. కార్యకర్త అధినేత అని చెప్పిన రోజు మహిళా నేత ఆత్మహత్యత్నం. డ్వాక్రా మహిళలు ఉపాధి కూలీలను తరలించి జనం వచ్చినట్టు చిత్రీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సీఎం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, మొత్తం 20,000 కోట్ల బకాయిలు ఉంటే 10% ఇచ్చారు. 4 డిఏలు బకాయిలు పెట్టారు. ఉద్యోగ ఆరోగ్య స్కీమ్ స్కామ్గా మారింది. పీఆర్సీ, ఐఆర్ పాత బకాయిల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధం. ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్ల హెచ్చరిక. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం చంద్రబాబు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. విశాఖలోని రెవెన్యూ గెస్ట్ హౌస్లు గురువారం ఆయన మీడియాతో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కక్షగట్టి